శబరిగిరీసుడు శ్రీ అయ్యప్ప స్వామి ఆభరణాల శోభాయాత్రను సంగారెడ్డి పట్టణంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని సాహితీ రాము అయ్యప్ప గురుస్వామి ఆధ్వర్యంలో స్థానిక సంజీవనగర్ హనుమాన్ ఆలయం నుండి మహిళల కోలాటాలు, భజనలు, కేరళ వాయిద్యాలు, అయ్యప్ప మాలాధారుల నృత్యాలు, శరణు ఘోషల నడుమ శ్రీ నవరత్న హనుమాన్ సహిత అయ్యప్ప ఆలయం వరకు శ్రీ అయ్యప్ప దేవుని ఆభరణాల శోభాయాత్రను నిర్వహించారు. అనంతరం నవరత్న ఆలయంలో భక్తుల కొంగు బంగారమై కొలువు తీరిన హరిహర నందనుడు శ్రీ అయ్యప్ప దేవుని మూలమూర్తికి బంగారు ఆభరణాలను అలంకరించి పర్వదిన పూజలను శాస్త్రోక్తంగా జరిపారు. ఎన్నో రకాల సుగంధ సోయగ పుష్పాలు, బంగారు ఆభరణాలను ధరించి దివ్య జ్యోతుల కాంతులలో మణికంఠుడిని దర్శించుకున్న భక్తులు ఆనందపరవశులై తరించారు. శరణు ఘోషలతో నవరత్న ఆలయం మారుమ్రోగింది. ఈ కార్యక్రమంలో అయ్యప్ప మాలదారులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఎవరన్నారయ్యా నువ్వు లేవని, ఎవరన్నారయ్యా కనరావని, నిన్ను నమ్మిన భక్తులకు నిజమై నీ ఉన్నావు, నిన్ను కొలిచే కన్నులకు కనిపిస్తూ ఉంటావు. ఎవరేమన్నా అనుకున్నా నిన్ను మరవనయ్యా. శరణమయ్యప్ప స్వామి అయ్యప్ప, శరణాలు మరవలేను విడవలేను అయ్యప్ప. శరణమయ్యప్ప స్వామి అయ్యప్ప, శరణాలు మరవలేను విడవలేను అయ్యప్ప. ఎవరన్నారయ్యా నువ్వు లేవని, ఎవరన్నారయ్యా కనరావని. కన్యస్వామినై నేను మాల వేసుకున్నప్పుడు, కన్న తల్లి తండ్రి నిడిసి కఠిన దీక్ష చేసినప్పుడు, కత్తి స్వామి గున్నప్పుడు కష్టాలు తొలిగినప్పుడు, కట్టుకున్న ఇరుముడి తల నెత్తి పయనమైనప్పుడు, పుట్టెడన్ని బాధలు కన్నీళ్లు తొలిగెను, పట్టరాని ఆనందం నాకు కలిగెను. పుట్టెడన్ని బాధలు కన్నీళ్లు తొలిగెను, పట్టరాని ఆనందం నాకు కలిగెను. ఎవరేమన్నా అనుకున్నాను మా వరము. శరణమయ్యప్ప స్వామి అయ్యప్ప, శరణాలు మరవలేను విడవలేను అయ్యప్ప. శరణమయ్యప్ప స్వామి అయ్యప్ప, శరణాలు మరవలేను విడవలేను అయ్యప్ప. ఐదమలై కొండలలోన హరిహర పుత్రుడనివయ్యా, ఆర్యా నాకు అయ్యవే ఆరాధనాథుడవు. లింగ కుల దైవము నీవే ఎరివేలి వాసుడనివయ్యా, మామలై వాసనని మణికంఠమ దేవుడవు. కంఠ స్వామినైనప్పుడు గుండెల నీ గుడి గట్టి, గుర్తుకొచ్చినప్పుడల్ల జ్ఞాన జ్యోతి వెలిగించి, గదా స్వామినైనప్పుడు గడియ గడియ పూజిస్తి, పేరు స్వామినై ప్రేమతో నీకు సేవలే చేస్తి. జ్యోతి స్వామినైనప్పుడు జోల పాడితి, సూర్య స్వామినై నేను సిరులు పొందితి. జ్యోతి స్వామినైనప్పుడు జోల పాడితి, సూర్య స్వామినై నేను సిరులు పొందితి. ఎవరేమన్నానని మా ప్రాణమైతివి. శరణమయ్యప్ప స్వామి అయ్యప్ప, శరణాలు మరవలేను విడవలేను అయ్యప్ప. శరణమయ్యప్ప స్వామి అయ్యప్ప, శరణాలు మరవలేను విడవలేను అయ్యప్ప. స్వామినైనప్పుడు చల్లసలిని తట్టుకున్న, త్రిశూల స్వామి గమాలను వేసి భక్తి నిలుపుకున్న, విష్ణు చక్ర స్వామినై వేదాలు నేర్చుకున్న, శంఖదార సమయాన శక్తి నేను పెంచుకున్న, నాగభరణ స్వామినైనను నేను మరచిన, శ్రీహరి స్వామిని నేనై స్వార్థమునే వదిలిన, నీ పాద పద్మములకు పద్మ స్వామినైనా, శ్రీ శబరిగిరి స్వామిగా సర్వం నిన్ను కొలిచిన, నారికేల స్వామిగా నీ
పేరు నిలిపితే శరణమయ్యప్ప స్వామి అయ్యప్ప శరణాలు మరవలేను విడవలేను అయ్యప్ప శరణమయ్యప్ప స్వామి అయ్యప్ప శరణాలు మరవలేను విడవలేను అయ్యప్ప నీలిమలై కొండల్లో పంబనది తీరాన పవళిస్తూ ఉన్నావా చెంత చెర రామయ్య స్వామి రా కాశీవరగ భూషాయి పన్నీరు చిలకరించి భూమాలల కట్టాము ఓ కోయిలమ్మ మా కోయిలమ్మ ఇంత చక్కని రాగమేడ నిలిచినవే విప్పి ఆడేటి ఓ నెమలి తల్లి నువ్వాడే ఆటలు ఎవరు నేర్పినరే ఓ కోయిలమ్మ మా కోయిలమ్మ ఇంత చక్కని రాగమేడ నేర్చినవే విప్పి ఆడేటి ఓ నెమలి తల్లి నువ్వాడే ఆటలు ఎవరు నేర్పినరే ఆశబరి కొండల్లో ఓ కోయిలమ్మ నువ్వు పాడే పాటలు స్వామి వింటుండే నీలిమల కొండపై నీలి మబ్బుల కింద నిమలమ్మ నీ ఆట స్వామి చూస్తుండే ఆశబరి కొండల్లో ఓ కోయిలమ్మ నువ్వు పాడే పాటలు స్వామి వింటుండే నీలిమల కొండపై నీలి మబ్బుల కింద నిమలమ్మ నీ ఆట స్వామి చూస్తుండే నీ పాట వింటుండు మీ ఆట చూస్తుండు మా ఆట పాటలకు దూరమైపోతుండు ఓ కోయిలమ్మ మా కోయిలమ్మ ఇంత చక్కని రాగమేడ నేర్చినవే పురివిప్పి ఆడేటి ఓ నెమలి తల్లి నువ్వాడే ఆటలు ఎవరు నేర్పినరే బంటు ఓ ఎలుగు బంట అంత తీయని తేన ఏడ తెచ్చినవే చిట్టారు కొమ్మల్ల ఓ చిన్ని చిలుక నువ్వు గొరికి నా పండ్లు స్వామికిచ్చినవా బంటు గాని బంటు ఓ ఎలుగు బంట అంత తీయని తేన ఏడ తెచ్చినవే చిట్టారు కొమ్మల్ల ఓ చిన్ని చిలక నువ్వు గొరికి నా పండు స్వామికిచ్చినవా ఆ పళ్ళు తేనెతో నంచుకుని తింటుండు మేము పాయసం పెట్టిన పట్టించుకోడేమి ఓ కోయిలమ్మ మా కోయిలమ్మ ఇంత చక్కని రాగమేడ నేర్చినవే పురివిప్పి ఆడేటి ఓ నెమలి తల్లి నువ్వాడే ఆటలు ఎవరు నేర్పినరే తెచ్చి పంచనేసినదమ్మ పసిబాలునికి ఓ సాలిడు తల్లి పసుపు గంధము కలిపి మణికంఠ బాలునికి పారాని పెట్టింది ఓ పాలపిట్ట పత్తి నూలుని తెచ్చి పంచనేసినదమ్మ పసిబాలునికి ఓ సాలిడు తల్లి
నీడు తల్లి పసుపు గంధము కలిపి మణిగట్ట బాలునికి పారాణి పెట్టింది ఓ పాల పిట్ట పారాని పెట్టింది ఓ పాల పిట్ట నూలు పంచను గట్టి నిలువెల్ల మురిసిండు మేము పట్టు పంచలు పెడితే పక్కకైనా రాడు ఓ కోయిలమ్మ మా కోయిలమ్మ ఇంత చక్కని రాగమేడ నేర్చినవే పురివిప్పి ఆడేటి ఓ నెమలి తల్లి నువ్వాడే ఆటలు ఎవరు నేర్పినరే ఓ కోయిలమ్మ మా కోయిలమ్మ ఇంత చక్కని రాగమేడ నేర్చినవే పురివిప్పి ఆడేటి ఓ నెమలి తల్లి నువ్వాడే ఆటలు ఎవరు నేర్పినరే శరణం స్వామి శరణం స్వామి అయ్యప్ప చూడాలని ఉంది అయ్యప్ప నిన్ను చూడాలని ఉంది అయ్యప్ప నడిచి రావాలని ఉంది అయ్యప్ప కొండ నడిచి రావాలని నాకుంది తనువు తల్లడిల్లరా నిన్ను చూడకుండా సస్తనేమోనని తనువు తల్లడిల్లరా నిన్ను చూడకుండా సస్తనేమోనని నే కనుమూసేలోపు నా వెంట నువ్వొచ్చి ఒకసారి కనిపెట్టరావా చూడాలని ఉంది అయ్యప్ప నిన్ను చూడాలని ఉంది అయ్యప్ప నడిచి రావాలని ఉంది అయ్యప్ప కొండ నడిచి రావాలని నాకుంది స్వామి శరణం నడిచిపోవద్దన్నారు కొందరు అవి ఏవి మాటలు నా చెవినెక్కలేదు దూరమెంతో అని భయపెట్టినారు ఆ మాటలన్నీ దులుపుకుంటూ వస్తున్నాను చిన్ననాటి నుండి అయ్యప్ప నీ మాలధరణ వేసుకోవాలని అయిన వాళ్ళతోటి అయ్యప్ప నే మాటలెన్నో పడ్డానయ్యప్ప లోకమంతా ఎన్ని మాటలు చెప్పిన లెక్క చేయకుండా నీ సెంటకొస్తున్న ఇరుమూడెత్తుకొని భయమన్నదే లేక గురుస్వామి సైబట్టి నడుచుకుంటొస్తున్నా కనుమూసేలోపు నా వెంట నువ్వొచ్చి ఒకసారి కనిపెట్టరా చూడాలని ఉంది అయ్యప్ప నిన్ను చూడాలని ఉంది అయ్యప్ప నడిచి రావాలని ఉంది అయ్యప్ప కొండ నడిచి రావాలని నాకుంది పొన్నమ్మల వాసనే శరణం 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 నీ అడవి దారినే వస్తుంటే చిమ్మ చీకటే నన్ను కమ్మేసినాది రాళ్ళు గుచ్చుకొని నా పానమే పోయిన వెనకడుగు వేసి వెనుదిరిగిపోనయ్యా ఈ కష్టాల కడలిలో అయ్యప్ప నా పానమే నీ సెంత ఉందయ్యా నాకు ఆస్తి పాస్తులు లేవు అయ్యప్ప నా రెక్కాడితే బుక్కేడన్నము ఆకలి దప్పిక నా దరికిరా నీకు వచ్చిన గాని శరణు పలుకుకుంటా కొండెక్కేదాకా కాలి నడక పను సచ్చేలోపు నీ దరికి రాకపోను కనుమూసేలోపు నా వెంట నువ్వొచ్చి ఒకసారి కనిపెట్టరా చూడ
చూడాలని ఉంది అయ్యప్ప, నిన్ను చూడాలని ఉంది అయ్యప్ప, నడిచి రావాలని ఉంది అయ్యప్ప, కొండ నడిచి రావాలని నాకుంది. మనసులనుకున్నంత తేలిక కాదు, ఎన్నో మైళ్ళ దూరాన్ని దాటి రావడం. కళ్ళ ముందు చేసిన పాపాలే గదిలే, అది నారి కాళ్ళకే నేడు తెలిసే. అడుగుల్లో అడిగేసి అయ్యప్ప, కష్టమైన నీ దరికి మేమొస్తాము. ఈ చిత్రమైన అడవుల్లో అయ్యప్ప, ఎన్ని సిక్కులెదురొచ్చినా వస్తాము. 18 మెట్లపై జిన్ముద్ర రూపుడై కదలకుండా నువ్వు కూసున్నావు. తెచ్చి నిరుమూడి నెయ్యితో అభిషేకం చేస్తున్నా, వద్దంటే పానమే ఇడిసిపోతా. కనుమూసేలోపు నా వెంట నువ్వొచ్చి ఒకసారి కనిపెట్టరా. చూడాలని ఉంది అయ్యప్ప, నిన్ను చూడాలని ఉంది అయ్యప్ప, నడిచి రావాలని ఉంది అయ్యప్ప, కొండ నడిచి రావాలని నాకుంది. అదేవిధంగా ఇక్కడ మన అయ్యప్ప స్వామికి ఆలయంలో మన రామగురు స్వామికి నడిపించప్ప స్వామి అయ్యప్ప శరణమప్ప పల్లికట్టు స్వామి స్వామి శరణం శరణం మందు ఈరోజు మకర సంక్రాంతి రోజు అంగరంగ వైభవంగా ఇంత మంచి జరిగిందంటే ఈ 6 సంవత్సరాల్లో జరిగినటువంటి కళ ఈరోజు వచ్చింది. అదంతా మా రామస్వామి గారి కృప వల్ల, ఆయన చేసిన కష్టము, ఆయన చేసిన ఫలితము, ఆ అయ్యప్ప స్వామి ఎప్పుడు ఆయన కలిగించాలని మేము ఎల్లప్పుడూ కోరుకుంటాము. స్వామి హరిహర సుఖని ఈరోజు మకర సంక్రాంతి పుణ్యదినాన్ని పర్వదినాన్ని పురస్కరించుకొని
శ్రీ నవరత్న ఆలయం దేవస్థానంలో స్వామివారి అయ్యప్ప స్వామివారి ఆభరణాల ఊరేగింపు పురవీధుల గుండా సంగారెడ్డి అయ్యప్ప స్వామి పురవీధుల గుండా అందరు అయ్యప్ప స్వాముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. దీనికి సహకరించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మా కమిటీ అధ్యక్షుడైన రామస్వామి వారు గత 6 సంవత్సరాలుగా నిర్విరామంగా కృషి చేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నెరవేరుస్తున్నారు. వారికి అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, ఇలాగే ఇంకా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించాలని అయ్యప్ప స్వామి మనసారా వేడుకుంటూ, ఈ అయ్యప్ప స్వాములందరినీ మన అయ్యప్ప స్వాములను దీవించాలని అయ్యప్ప స్వామి మనసారా వేడుకుంటూ స్వామియే శరణమయ్యప్ప. ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా మకర సంక్రాంతి రోజు పెద్ద ఎత్తున రామస్వామి గారి ఆధ్వర్యంలో మరి సంజయనగర్ హనుమాన్ టెంపుల్ నుండి పెద్ద ఎత్తున పట్టణంలో భక్తులందరూ కూడా పాల్గొనడం నిజంగా సంతోషకరం. అదేవిధంగా ఇంత పెద్ద ఎత్తున ఈరోజు కార్యక్రమం ఆభరణాల మరి ఊరేగింపు, అదేవిధంగా ఇక్కడ ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున చేసిన రామస్వామి గారికి వాళ్ళ కుటుంబాన్ని అందరూ కూడా అయ్యప్ప స్వామి మరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు. స్వామి శరణమయ్యప్ప. ఈరోజు మకర సంక్రాంతి పురస్కరించుకొని మన సంజీవనగర్ హనుమాన్ మందిరం నుండి మన నవరత్నాలయ దేవస్థానం వరకు ఆభరణాల ఊరేగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది స్వామి. దీనికి సహకరించిన మీడియా మిత్రులకు, పోలీసులకు, అలాగే మన జగనన్నకు, మరి ఇంకా మా ఫ్రెండ్స్కు, మిత్రులకు అందరికీ నా యొక్క శుభాభివందనాలు. ఎందుకంటే ప్రోగ్రాం ఇంత ఘనంగా జరిగిందంటే అందరి సహకారం ఉండాలి కాబట్టి. అదేవిధంగా సాయంత్రం 6 గంటల వరకు అంగరంగ ఆభరణాల ఊరేగింపు కార్యక్రమం జరిగి స్వామివారికి అలంకరించడం జరిగింది. పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకున్నారు. గత 6 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా ఇంత పబ్లిక్ చూడడం ఇదే ఫస్ట్ టైం స్వామి. ఇంత అద్భుతంగా జరిగింది. ఆ మణికంఠుడు అందరికీ, దేశ ప్రజలకు, సంగారెడ్డి ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు అందరినీ సుఖ సంతోషాలుగా చూడాలని కోరుకుంటూ స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప.